ఒకరోజు స్కూల్ తర్వాత గియాన్ మళ్ళీ నోబితను అందరి ముందు అవమానిస్తాడు. నోబిత కళ్ళలో నీళ్లు మెరుస్తున్నాయి కాని ఈసారి అతను మౌనం వహించడు. ఇంటికి వెళ్లిన నోబిత తన జీవితాన్ని మార్చుకోవాలని నిర్ణయించుకుంటాడు. ఇంకా భయపడే పిల్లవాడిగా ఉండను అని మనసులో అనుకుంటాడు. డోరేమాన్ అతని బాధను గమనిస్తాడు. కాని ఈసారి నోబిత గ్యాడ్జెట్ అడగడు. తన శక్తితో గెలవాలని నిర్ణయించుకుంటాడు. రోజులు గడుస్తాయి. నోబిత శారీరకంగా మరియు మానసికంగా శక్తివంతుడిగా మారడం మొదలు పెడతాడు. ఒకరోజు గియాన్ మళ్ళీ నోబితను ఛాలెంజ్ చేస్తాడు. నువ్వు ఎప్పటికీ బలహీనుడివే అని నవ్వుతాడు. పోరాటం ప్రారంభమవుతుందే. గియాన్ బలంగా దాడి చేస్తాడు. కాని నోబిత ఈసారి తప్పించుకుంటాడు. నోబిత తన ధైర్యంతో తిరిగి పోరాడతాడు. అతని ప్రతి అడుగు గియాన్ను ఆశ్చర్యపరుస్తుంది. చివరికి గియాన్ నేలపై పడిపోతాడు. అందరూ షాక్ అవుతారు. నోబిత గెలిచాడు. నోబిత గెలుపు కేవలం పోరాటం కాదు, అది అతని భయాలపై గెలుపు. గియాన్ కూడా అతని ధైర్యాన్ని గౌరవిస్తాడు.